జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మనము ఈ యొక్క వైష్ణవి భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, బెల్ ఐకాన్ మీద గంట కొట్టేసేయండి, ఓకేనా? అయితే మనకి ముందుగా చూసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటంటే చాకచక్యంగాను, మంచి హైట్ పర్సనాలిటీతోనూ, అందంగాను ఉండేటువంటి లక్షణాలు. వీరి గుణగాలు చూస్తే కనుక అందరిని ఆకట్టుకునే తత్వం, అందరూ బాగున్నారా అని ఆలోచించుకుంటూ వెళ్ళే తత్వం, దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు, తపాలు, దానాలు అన్నీ కూడా చేసేటువంటి లక్షణం. అది ఎవరి కోసం? లోక కళ్యాణార్థం కోసం, ప్రజల కోసం చేసేటువంటి దాన ధర్మాలు చేసేటువంటి అందరూ కూడా అందరూ బాగుండాలా, అందులో నేనున్నాను అని అనుకునే తత్వం ఎవరికైనా ఉందంటే కనుక ఒక్క తులారాశి వాళ్ళకి మాత్రమే అని చెప్పొచ్చు. ఎన్నో రకాలైన ఆస్తులు, అంతస్తులు, ఎన్నో రకాల పూర్వీకుల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఏం పర్వాలా, నాకు పోయేదేముంది, మీరు చూసుకొని బాగుపడండి అనేటువంటి లక్షణం ఉన్నటువంటి రాశి ఉంది అంటే కనుక ఒక్క తులారాశి. ఇకపోతే ఈ తులారాశి వారు వారి కోసం ఆలోచించుకునే తత్వం ఉంటుంది. ఇక దానితో పాటు ఈ తులారాశి వారికి పెళ్ళా అని చూస్తే కనుక ఎవరో ఎప్పుడో వస్తారు, ఎవరు పట్టించుకోరు. అందరూ వీరి అవసరానుసారంగా తులారాశి వారు వాడుకుంటారు, కానీ తులారాశి వారికి ఎవరు పని చేయరు, ఎవరు కూడా ఆదుకోరు. అలాంటి తులారాశి కూడా ఈ 2026 సంవత్సరంలో కొంతమేర బాగుంటుంది అని చెప్పొచ్చు. ఎలా అంటే 2026 సంవత్సరం తులారాశి వారికి కూడా కొంతమేర బాగుంటుంది. మొదటి అధ్యాయానికి వచ్చినప్పుడు వారే చూసుకునే తత్వం ఏర్పడుతూ ఉంది. ఎలా అంటే కనుక మొదటి అధ్యాయంలో పెళ్లిళ్ళు, పేరంటాలు, వేరే శుభకార్యాలు పాల్గొనడం, ఈవెంట్ ఆర్గనైజర్ మొదలు పెట్టడం, అంతా మన వాళ్ళని రావడం, ఆస్తులు అలానే ఉమ్మడి ఆస్తులు కూడా పంచుకోవడం, అలానే వీరి దగ్గరికి వీలునామాలు రావడం, అన్ని రకాల కూడా మంచి సానుకూలంగా జరుగుతుంది. కాబట్టి మొదటి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాలు కనుక ఖచ్చితంగా వీరు అనుకున్నటువంటి పనులు అవుతాయి. అలా అనుకున్న పనులు కావాలనుకుంటే కనుక నాగపడిగలు కానీ, సుబ్రహ్మణ్య స్వామికి కానీ అభిషేక అర్చనలు చేయించుకుంటే కనుక ఖచ్చితంగా వీరు ముందుకెళ్లేటువంటి యోచన కనిపిస్తోంది, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా. ఇక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కనుక విదేశీయానం, జాబుల కోసం ప్రయత్నం చేసేవారు, ఏదైనా సరే మీకు చదువుకోవడానికి కానీ, యూనివర్సిటీ సీటు కానీ, విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, వెంకటేశ్వర స్వామి వారి వ్రతం, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేపించినట్టయితే కనుక, లేదంటే కనుక వెంకటేశ్వర స్వామి వారికి ఏదైనా ఒక బుధవారం, గురువారం, శుక్రవారం రోజున కనుక ఏదైనా ఒక వారం రోజున చింతపండు పులిహోర, ఇంగు కలిపేసి దానిలో పల్లీలు, జీడిపప్పు వేసినటువంటి చింతపండు పులిహోర ఒకటి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టినా కూడా వీరు అనుకున్నటువంటి పరిహారానికి అక్కడ విదేశానికి వెళ్ళడానికి కనపడుతుంది. ఇక జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసాలు అయితే కొంచెం ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. అలానే ఈ యొక్క తులారాశి వారికి కాబట్టి ఇక వీరికి చర్మ వ్యాధులు, స్కిన్ ప్రాబ్లమ్స్, అలానే బ్లడ్ సర్క్యులేషన్, మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, అరికాళ్ళు తిమ్మురులు, పెరాలసిస్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా స్ట్రెస్ అవ్వకూడదు. ఇచ్చినటువంటి డబ్బులు అయితే మాత్రం తిరిగి రావనుకోవాలి. ఎవరైనా దానం, ధర్మం అడిగితే కనుక ఇచ్చేసి వదిలివేయాలి. మీరు అడిగేటువంటి అడిగేటంత డబ్బు కూడా వారికి ఇవ్వకూడదు. ఇక మనకి అన్ని రకాలుగా బాగుండాలి 3 నెలలు కూడా అనుకుంటే కనుక ఎక్కడైనా మీకు సమీపంలో అమ్మవారి ఆలయం ఉంటే కనుక అక్కడ కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమని ప్రతిరోజు కూడా ఉంచుకోవాలి. ప్రతిరోజు నూతులను ధరించుకున్నట్టయితే మీ మీద చెడు వ్యసనాలు, మీ మీద చెడు దరిద్రాలు, మీ మీద చెడు కన్ను కూడా, దిష్టి దోషాలు కూడా మీకు పోయేలాగా ఉన్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇక్కడ వచ్చేసి మీరు ఇళ్ళు, స్థలాలు కొనుక్కునే దానికి కానివ్వండి, అలానే కొనుక్కున్న వాటిలో వాహన ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ మీద గండాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ నవంబర్, డిసెంబర్లో అయితే ఖచ్చితంగా గండాలు ఉన్నాయి. కాబట్టి మీరు దూర ప్రయాణాలు చేయకపోవడం చాలా మంచిది. ఒకవేళ చేయాలనుకుంటే ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి. అలాంటి డికాషన్స్ కాదు, ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి. తోడు ఎవరిని తీసుకుని వెళ్ళండి అంటే ఏదో డబ్బులు ఇచ్చేసి ఎఫ్ఐఆర్ని పెట్టుకుని వెళ్ళకండి. తోడు ఏదైనా 2-3గా వెళ్ళండి, కానీ ఎవరిని పెడితే వాళ్ళని పక్కన పెట్టుకుని వెళ్తే కూడా అది కూడా ప్రమాదకరమైనదే తులారాశి వారికి. మరొకటి, ఈ 3 మాసాలు కూడా బాగుండాలి మీకు అనుకుంటే కనుక ఈ 3 మాసాలు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే కనుక ఎవరైనా ఒక 3-4 భోజనం పెట్టియండి వారంలో ఒకసారి. ఏదైనా బ్రాహ్మణోత్తమునికి మోయిన్ అంటారు, అన్ని పచ్చి రకాల కూరగాయలు, పండ్లు, పువ్వులు అన్ని రకాలు కూడా పచ్చి ఇస్తే కూడా మీకు మంచి జరుగుతుంది. అపరాలు అంటారు కదా, ఈ అపరాలు కూడా ఇవ్వడం మంచిది. ఇక వ్యాపార నిమిత్తంగా మొదలు పెట్టాలనుకుంటే కనుక మీకు ఇనుము, ఇటుక, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్, బిల్డర్గా గాను చాలా బాగుంటుంది. ఇక్కడ లాస్ట్ 3 నెలలు అయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మొదలు పెట్టుకోవచ్చు. దినదిన అభివృద్ధి అయ్యేదానికి 2026 సంవత్సరం చాలా తోడ్పడుతుంది. చాలా ప్రారంభంలో ఉన్నారు కాబట్టి మీకు ఏలినాటి శని తొలగిపోతుంది. అన్ని రకాలుగా బాగుంటుంది. పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే పెళ్లి చేసుకోవచ్చు, విదేశానికి ఉంటుంది. ఇక 2026 సంవత్సరంలో తులారాశి వారు ఒక మేలురాయిగా, ఒక గ్రీన్ పెన్ సిగ్నేచర్ గా ఉండేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి అన్ని రకాల రంగాల్లో ఉన్నటువంటి తులారాశి వారు ఇక
పరిహారం కింద వచ్చినట్టయితే కనుక ప్రతి అమావాస్య పౌర్ణానికి లేదా ప్రతి అమావాస్యకైనా పౌర్ణానికైనా నెలలో ఒక్కసారైనా సరే మీకు మీరే గుమ్మడికాయ దిష్టి తీసుకొని అది పగలగొట్టకుండా ఎక్కడైనా పారేడు నీటిలో వేయండి, లేదా పొదలగొని చెట్లలో వేయండి. ఇక కొబ్బరికాయ కానీ నిమ్మకాయ కూడా దిష్టి తీసుకుని పగలగొట్టకుండా ఎక్కడైనా పారేడు నీటిలో కానీ కొబ్బరికాయ వేయండి. అలానే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి పొదలగొని చెట్లలోనే వేయొచ్చు. ఇన్ని రకాల పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. ఇకపోతే ఇక మన దగ్గర అయితే కొన్ని రకాల వస్తువులు ఉన్నాయి. ఇక గురువు గారు ఇంత బాగా చెప్పారు కదా, మరి అన్నీ అవ్వట్లేదు, మరి ఏమైనా ఉందంటే కనుక మన దగ్గర కూడా చాలా రకాల వస్తువులు ఉంటాయి. ఏదైనా సమస్య ఉంది అంటే కనుక దొంగ స్వాముల దగ్గరికి వెళ్ళి మోసపోకండి. ఏదైనా పరిష్కార మార్గం మీరు ఉన్న చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు ఉన్నటువంటి చాలా వస్తువులు లభ్యపడుతూ ఉన్నాయి. దీనిలో మీకు ఏమైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ప్రతి ఒక్కటి మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. ఇక మీకు ఎదగలేనటువంటి జీవితం ఉంది, ఎదగలేకపోతున్నాను, ఏ చేసినా ముందుకు వెళ్ళట్లేదంటే ఖచ్చితంగా మీ లోపల కాదు, మీ జాతకం కాదు, మీకు తెలిసినటువంటి వ్యక్తులే చెడు ప్రయోగాలు చేపిస్తున్నారు, మిమ్మల్ని ఎదగకుండా చేస్తున్నారు, మీ మంచితనాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు, ఆసరా తీసుకుంటున్నారు అని మాత్రం గమనించండి. అలాంటిది ఏమైనా ఉంది అంటే కనుక సిమ్టమ్స్ ఉంటాయి. మీకు అన్నం అరకపోవడం, తినలేకపోవటం, కోపం రావటం, చికాకు అన్ని రకాలు కూడా ఆపోజిట్ సైన్లో ఉంటాయి. కాబట్టి అలాగే ఏమైనా జరుగుతుందంటే కనుక ఖచ్చితంగా సంప్రదించండి. మీకు మంచి పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. జై శ్రీమన్నారాయణ.